Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. The most awaited movie పుష్ప నుంచి అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అవగా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ సాంగ్. కొంతమంది సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది అంటే, కొంతమంది లిరిక్స్ బాగున్నాయి కానీ మ్యూజిక్ బాగాలేదంటూ, కొంతమంది అయితే అసలు సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదంటూ రియాక్ట్ అవుతున్నారు. బట్ యూట్యూబ్ లో 24 hours గడిచేలోపు రెస్పాన్స్ చూస్తే వేరేలా ఉంది. అలానే ఈ రోజు రిలీజ్ అయిన హరిహర వీరమల్లు టీజర్ విషయంలో కూడా ఇదే జరిగింది. టాక్ ఒకలా ఉంటే యూట్యూబ్ లో రెస్పాన్స్ వేరేలా ఉంది. సో ఈ వీడియోలో వీటి రెస్పాన్స్ తో పాటు రేపు రిలీజ్ కాబోతున్న సినిమాల బిజినెస్ డీటెయిల్స్ కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా రేపు రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే, ఈ మంత్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ పై ఎంతకు ముందు ఒక వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో అయిపోయాక చూడండి. రేపు థియేటర్స్ లో 5 సినిమాలు రిలీజ్ అవుతుండగా వాటిలో మెయిన్ రిలీజ్ అంటే అది ఆ ఒకటి అడుక్కనే చెప్పాలి. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తూ ఉండగా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1 కోటి వరకు వాల్యూడ్ బిజినెస్ ఉండగా ఈ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ వాల్యూ 4.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో మూవీ జస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు. ఇది పెద్ద టార్గెట్ కాకపోవచ్చు. బై ది వే రేపీ మూవీ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. ఇక ఈ మూవీతో పాటే రిలీజ్ కాబోతున్న మూవీ ప్రసన్నవదనం. సుహాస్ కి డిజిటల్ గా ఉన్న మార్కెట్ బట్టి ఈ ఫిల్మ్ రావాల్సినంత డిజిటల్ రైట్స్ ద్వారానే ప్రొడ్యూసర్ కి వచ్చింది. థియేట్రికల్ రన్ అనేది బోనస్ గా చెప్పొచ్చు. అయితే సుహాస్ లాస్ట్ మూవీస్ ని బేస్ చేసుకుంటూ ఈ ఫిల్మ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 2.5 కోట్ల రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో వరల్డ్ గా 2.7 కోట్ల నుంచి 3 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్నా చాలు. సుహాస్ కి ఇది ఈజీ టార్గెట్. ఇంకా శబరి బ్యాక్ అండ్ జితేందర్ రెడ్డి వంటి సినిమాలు రేపు రిలీజ్ అవుతూ ఉండగా ఆల్మోస్ట్ అన్ని ఓన్ రిలీజ్ గానే చెప్పాలి. ఇక పుష్ప విషయానికి వస్తే, మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన పుష్ప సాంగ్ ఫాస్టెస్ట్ 1,00,000 లైక్స్ విషయంలో బాగా వెనకబడింది. కలవతి సాంగ్ స్టిల్ 9 నిమిషాల్లో దీన్ని అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ థర్డ్ ప్లేసెస్ లో భీమ్లా నాయక్ సాంగ్స్ 11 నిమిషాల్లో దీన్ని అందుకున్నాయి. బట్ ఈ సాంగ్ కి మాత్రం 1,00,000 లైక్స్ అందుకోవడానికి ఏకంగా 30 నిమిషాలకి పైగా టైం పట్టింది. దాంతో టాప్ 10 లో కూడా వెళ్ళలేకపోయింది ఈ సాంగ్. ఇక అక్కడి నుంచి మంచిగానే పర్ఫార్మ్ చేసిన ఫస్ట్ 24 hours లో 5,64,000 లైక్స్ మాత్రమే తెచ్చుకుంటూ లైక్స్ పరంగా దాకో మేకా సాంగ్ ని కూడా బీట్ చేయలేక ఆల్ టైమ్ టాప్ 7 ప్లేస్ కి పరిమితమైంది ఈ సాంగ్. ఇక వ్యూస్ విషయానికి వస్తే తెలుగు సాంగ్ 10.38 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ తో ఆల్ టైమ్ టాప్ 6 ప్లేస్ లో నిలిచింది. ఇక ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం 6 లాంగ్వేజెస్ ని కలుపుకుంటూ 24 hours లో ఈ సాంగ్ 40 మిలియన్లకి పైగా రియల్ టైమ్ వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసిందని చెప్తున్నారు. లైక్స్ 1.27 మిలియన్లు క్రాస్ అయిందట. 6 లాంగ్వేజెస్ కి గాను రియల్ టైమ్ వ్యూస్ 26 మిలియన్లు దాటి ఇక్కడ కూడా రికార్డ్ పెట్టిందని చెప్తున్నారు. సో సింగిల్ లాంగ్వేజ్ లో రికార్డ్ పెట్టలేకపోయినా ఈ సాంగ్ ఆల్ లాంగ్వేజెస్ లో రికార్డ్ పెట్టిందని వాళ్ళు చెప్పే మాట. ఓవరాల్ గా తెలుగులో అయితే రికార్డ్ పడలేదు. ఇక హరిహర వీరమల్లు టీజర్ విషయానికి వస్తే కొత్తగా ఏం జరగలేదు. అనుకున్నదే అయింది. సినిమాపై కామన్ ఆడియన్స్ కే కాదు, ఫ్యాన్స్ కి కూడా ఇంట్రెస్ట్ తగ్గుతూ రాగా ఇలాంటి టైంలో సడన్ గా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ టాక్ బాగున్నా పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. బట్ ఎంత కాదనుకున్నా కొంతలో కొంత లైక్స్ రికార్డ్ అయినా పెడుతుంది అనుకుంటే అక్కడ కూడా వెనకబడుతూనే వచ్చింది ఈ టీజర్. 1,00,000 లైక్స్ అందుకోవడానికి ఏకంగా 1:34 నిమిషాల టైం తీసుకుంది. ఒకసారి ఆల్ టైమ్ రికార్డ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన వకీల్ సాబ్ టీజర్ 7 నిమిషాల్లోనే 1,00,000 లైక్స్ అందుకుంటూ స్టిల్ టాప్ ప్లేస్ లో ఉండగా ఈ టీజర్ మరి ఎంత వెనకబడ్డం ఒకంత షాకింగ్ అనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి స్లో అవుతూ రాగా ప్రెజెంట్ 2,03,000 లైక్స్ దగ్గర మాత్రమే ఉంది. సో 1 మిలియన్ లైక్స్ ని 24 hours లో అందుకోవడం ఇంపాసిబుల్. అలా రికార్డ్స్ విషయంలో బాగా వెనకబడింది ఈ టీజర్. మరి తొలి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రేపు రిలీజ్ కాబోతున్న మూవీస్ లో మీరే మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆ ఒకటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.